హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజున తీసిన వీడియో. ఇక్కడేమో నేను ముందు రోజే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం సెల్ఫ్లన్నీ బూజు దులిపేసి పేపర్లు మార్చేసి అవి మొత్తం సామాన్లు స్టీల్ సామాన్లన్నీ కడిగేసి నీట్గా అలా సర్దేసి పెట్టేశాను. ఇక్కడ ఇలా ముందే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే పండుగ రోజు బాగుంటుంది కదా, కొంచెం పని కూడా తగ్గిపోతుంది. ఇంకా ఇక్కడైతే ఇల్లు ఊడుస్తున్నాను. ఇవాళ ఉదయం లేచేసరికి 6:30 అయిపోయింది. త్వరగా లేద్దామని ఫోన్లో అలారం పెట్టుకున్నాను. మళ్ళీ ఏమైందో ఏమో అది మోగలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి 6:30కి అలా మెలకువ వచ్చింది. ఆ టైంలో లేచాను. ఇంకా లేచిన వెంటనే ముందుగా అయితే కిచెన్లోకి వచ్చేసి చాయ్ పెట్టేశాను స్టవ్ మీద. ఆ తర్వాత ఇల్లు ఊడ్చేసి ఇక్కడేమో గిన్నెలు సర్దేవి ఉంటే సర్దుతున్నాను. సింకులో కూడా కొన్ని ఉన్నాయి కడగాల్సిన గిన్నెలు. ఇంకా ఆ తర్వాత అవి కడిగేసి ఇంకా ఇల్లు తుడిచేసి ఆ తర్వాత నేను స్నానం చేసేసుకొని తొందరగా ఇంట్లో పూజ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఈరోజు గుడికి వెళ్ళాలి ఇవాళ. పండుగ ముందు రోజే నేను మధ్యాహ్నం టైంలో మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఆ టైంలోనే చాలా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేశాను. అందుకని ఇవాళ ఉదయం కొన్ని గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి, వాటన్నిటిని క్లీన్ చేసేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసేసేయాలి. నేను పండుగ టైంలో అయితే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని మంచిగా కడిగేసి దాన్ని గంధము కుంకుమ బొట్లు పెట్టి మంచిగా పెడతాను. ముగ్గు కూడా వేస్తాను స్టవ్ మీద. అలా చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి. శుక్రవారం రోజు కూడా అలానే చేస్తాను నేను ఖచ్చితంగా. ముందైతే ఇక్కడైతే గిన్నెలు కడిగేస్తున్నాను. నేను ఈ పని చేసుకునే లోపల మా పాపకి చెప్పాను, సాహితికి. మాకు మొత్తం ఇంటికి 3 గడపలు ఉంటాయి. వాటిని అన్నీ నేను ఒక్కదాన్నే చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందులో గుడికి వెళ్ళే పని ఉంది కాబట్టి మా పాపకి చెప్పాను, 2 గడపలకి నువ్వు పసుపు కుంకుమ పెట్టేసాయి, నేను ఇవి చేసేస్తాను. ఆ తర్వాత నేను స్నానం చేసి వచ్చి మెయిన్ డోర్కి నేను పూజిస్తాను అని చెప్పాను. మా పాప మంచిగా వింటుంది నా మాట. సాహితి ఈ మధ్య చాలా హెల్ప్ చేస్తుంది. ముందైతే గిన్నెలు కడిగేస్తే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత ఇల్లు తుడిచేయాలి. ఇంకా మా దీక్షిత్ కూడా లేచాడు. మామూలు టైంలో కన్నా పండుగల టైంలో అయితే ఖచ్చితంగా వెళ్తాను గుడికి నేను. ఇంకొక పక్క అయితే ఈ చాయ్ కూడా అయిపోయింది. అది తాగేసి ఇక్కడేమో ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఈ వాటర్లో అయితే కొంచెము సాల్ట్, అదే కల్లుప్పు అంటారు కదా, అది వేసి కొంచెము పసుపు వేసి ఆ తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేసి మంచిగా తుడుస్తున్నాను. ఇంట్లో ఇట్లా తుడిచేటప్పుడు కల్లుప్పు పసుపు వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది కదా, అందుకని అలా చేస్తానన్నమాట. నేను ప్రతిసారి ఇలానే చేస్తాను ఇల్లు తుడిచేటప్పుడు. మా వంట రూమ్ అయితే చిన్నగా ఉంటుంది. ఇంకా ఉన్న దాంట్లోనే నేను కొన్ని గిన్నెల్ని నీట్గా అలా సర్దేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి స్టీల్ సామాన్లు అవన్నీ. నేను ఇంకా వాటన్నిటిని ఇవి బియ్యం సంచులు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేసి అవి పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇక్కడ మనకి ప్లేస్ లేదు కదా, ఎక్కువ సామాన్లు ఉన్నాయి అనుకోండి అవి మనం వాడము, కానీ వాటికి దుమ్ము పడుతుంది. కడగాలంటే చాలా కష్టం అవుతుంది ప్రతిసారి. ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి నేను అన్నిటినీ తీసేసాను. నేను వాడుకునే వరకే పెట్టేశాను. అలా నీట్గా ఉంటుంది కదా చూడ్డానికి కూడా. కొంచెం ప్లేస్ ఉన్నప్పుడు ఇంకా అలానే సర్దుకోవాలి. ఇక్కడైతే ఇంక ఇల్లు తుడవడం అయితే అయిపోతుంది. మెల్లగా మా కిచెన్ని కూడా చిన్న చిన్నగా కొన్ని మార్పులు చేయాలి. ఎందుకంటే మేము ఈ ఇంట్లోకి రాకముందుకే మా ఇంటి ఓనర్స్ వాళ్ళకి పెయింటింగ్ వేయించమని చెప్పాము, కానీ వాళ్ళు మెల్లగా వేపిస్తామని చెప్పారు. కానీ గ్యాస్ స్టవ్ వెనకాల అంతా ఆయిల్ మరకలు అవి ఉన్నాయి. వాటన్నిటికీ కవర్ చేయడానికి ఇది ఆన్లైన్లో స్టిక్కర్ ఉంటుంది కదా, వాల్ స్టిక్కరు, అదైనా తెచ్చి అంటించాలి. లేకపోతే మెల్లగా పెయింటింగ్ అన్నా వేయించుకోవాలి. అలా ఉంటే చూడ్డానికి బాగాలేదు. ఇంకా ఇక్కడేమో మా పాప ఏమో పసుపు పూస్తుంది. తను పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత గడపలకి నేనైతే ముగ్గు వేసేసాను. ఇక్కడేమో గ్యాస్ స్టవ్కి కూడా మంచిగా గంధము కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇలా పెడితే చాలా బాగుంటుంది ఇంట్లో. ఇప్పుడు మనము పూజా గదిని ఎలా నీట్గా పెట్టుకుంటామో వంటగదిని కూడా అలానే పెట్టుకోవాలి. ఏదైనా సరే మనకున్న దాంట్లోనే వాటితోనే మనము అందంగా అలంకరించుకోవచ్చు. నా స్టవ్ అయితే ఇలా 4 పొయ్యిలు ఉంటాయి. ఇంకా వాటిని
ఇలా మెల్లగా నీట్గా క్లీన్ చేసుకొని, క్లీన్ చేయాలంటే ఈ స్టవ్ కొంచెం టైం పడుతుంది, అయినా ఎలాగోలా చేసేసాను. ఆ తర్వాత ఏమో మంచిగా బొట్లు పెట్టేసి ముగ్గు కూడా పెట్టేశాను. ఇంకా అవతల అటు సైడ్ ఏమో ఒక చిన్న ముగ్గు పెడతానన్నమాట. ఎందుకంటే ఆగ్నేయం మూల కదా, అక్కడక్కడ ముగ్గులు వేసి మంచిగా పసుపు కుంకుమ వేసుకుంటే బాగుంటుంది కదా చూడ్డానికి, అందుకని చెప్పేసి అలా వేస్తాను. ఇంకా కొంతమంది అయితే అగరబత్తులు దీపము అలా పెడతారు, కానీ నేను అలా పెట్టను. ఎందుకంటే సిలిండర్ ఉంటుంది కదా, నాకు భయం అన్నమాట. నేను అలాంటివి ఏం పెట్టను అనమాట, ఓన్లీ ముగ్గు ఒకటి వేస్తాను. ఇంకా ఇక్కడేమో గడపకు పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇప్పటికే టైం చాలా అయిపోయింది, 10:30 అవుతుంది టైము. ఇంకా త్వరగా చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఇవి గడప పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంకా పూజ చేసేసి, ఆంటీ అయితే వెయిట్ చేస్తుంది. అదే మొన్న చెప్పాను కదా మీకు, సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు ఇంకా ప్రతిసారి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ ఆంటీ నేనే వెళ్తామన్నమాట. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను పెద్దగా నా ఏజ్ వాళ్ళతో అంత క్లోజ్గా ఉండను అన్నమాట. ఏమంటే వాళ్ళు పలకరిస్తే మాట్లాడతా, లేకపోతే లేదు. కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆంటీ వాళ్ళతో అయితే క్లోజ్గా మాట్లాడతానన్నమాట ఎక్కువగా. ఇది పెద్దవాళ్ళతో అయినా, లేకపోతే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో ఎక్కువగా క్లోజ్గా ఉండదు. అంతేగాని నా ఈక్వల్ ఏజ్ వాళ్ళతో మాత్రం అంతగా ఉండను అన్నమాట. మా పిల్లలకైతే ముందే స్నానం చేపించేసాను. ఇంకా వాళ్ళేమో ఇంకా తినేసి టీవీ చూస్తూ కూర్చున్నారు. అదేదో కార్టూన్ బొమ్మలు సించాన్ ఉంటాయి కదా, అవి చూస్తున్నారనమాట. అవి చాలా బాగుంటాయి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అలానే చూసుకుంటూ ఇక్కడ పని చేస్తున్నాను ముగ్గు. చాలా కామెడీగా ఉంటాయి ఆ వీడియోస్. నేను ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు టీవీ చూస్తుంటారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా చూస్తాను. ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు నేను చేసే పనిని కూడా ఆపేసి ఆ టీవీ చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటా. ఇంక ఇక్కడేమో ముగ్గు వేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఏమో రోల్ కూడా మంచిగా నీట్గా కడిగి పెట్టేసాను. అది కూడా మంచిగా పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేసి పెడతాను అక్కడ కూడా. అయితే నేనేం చేశానంటే ఈ వీడియోలో పసుపు పూయడం మర్చిపోయాను అనమాట. గుడికి వెళ్ళే హడావిడిలో నేను అది మర్చిపోయి ఓన్లీ గంధము కుంకుమ పెట్టేశాను అనమాట. అంతే, ఏదైనా త్వరగా చేయాలంటే ఏదో ఒకటి మర్చిపోతాము. ఇన్ని చేశానా, కానీ పానకము వడపప్పు చేయలేదు నేను. చూడండి ఎట్లుందో. నార్మల్గా అయితే పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో చేశాను అన్నమాట పానకము. ఉదయమే చేసేసింటే బాగుండేది, కానీ ఇంకా చేయలేదు. ఇంకా ఇక్కడేమో పూజ చేస్తున్నాను. ఇంకా మెల్లగా ఈ పూజా సెల్ఫ్ని కూడా మంచిగా మార్చేద్దామని అనుకుంటున్నాను. దీనికి ఇది చెక్కతో తయారు చేయించాను కదా, వీటికి ఏం చేయాలంటే పెయింటింగ్ అన్నా లేకపోతే ఏదైనా వాల్ స్టిక్కర్ అయినా అంటించేసి మంచిగా ఇక్కడ డెకరేషన్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. ఇలా ఉంటే నాకు ఎందుకు నచ్చట్లేదు, మెల్లమెల్లగా మార్చాలి, చూద్దాం ముందు. అవును, అడగడం మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను కట్టుకున్న ఈ శారీ ఎలా ఉంది, నాకు సెట్ అయిందా చెప్పండి. అసలు ఈరోజు నేను డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, కానీ వాటికి ప్యాంట్లు చున్నీలు లేవన్నమాట. ఇంకెందుకులే, ఇంకా అవి లేవు. అయినా పండుగ కదా, గుడికి వెళ్తున్నాను, అందులో శారీ కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఈ శారీ తీసుకున్నాను. ఇంక ఇదైతే మంచిగా సెట్ అయిపోయింది, చాలా బాగుంది శారీ కూడా. ఇంకా ఈ శారీ ఏమో నా కోసం మా అమ్మ కొన్నది. ఇక్కడేమో మా పిల్లలేమో రెడీగా ఉన్నారు. ఎప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడు గుడికి వెళ్దామా అని వాళ్ళు ఉన్నారనమాట. నేను పూజ చేస్తుంటేమో మమ్మీ త్వరగా చేసేసే వెళ్దాము, ఇంకా ఇప్పుడే లేట్ అయిపోతుంది, ఆంటీ కూడా రమ్మంటుంది మమ్మీ త్వరగా చేసే అని మా సాహితి చెప్తుంది. ఇంకా ఈరోజు శ్రీరామనవమి పండుగ కాబట్టి ఇంకా తొందరగా వెళ్తే కళ్యాణం చూడొచ్చు అని చెప్పేసి త్వరగా ఇవాళ పనులన్నీ చేసేసాను. ఇంకా కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అక్కడ ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదన్నమాట. మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది. అసలు నేను ఫస్ట్ టైం దగ్గర నుండి అలా చూడడం. ఇంకా ఈ వీడియో ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇంటి పనులు పూజ వరకే ఉంది కదా, నెక్స్ట్ వీడియోలో మేము గుడికి వెళ్ళిన వీడియో కూడా ఉంది. అది ఈ వీడియోలో పెడదామంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను, దాన్ని కూడా చూడండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.